దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వాధికారకు దేవదేవుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆదరణ వాగ్దానం. నీకు సహాయం చేయువాడును నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ప్రియా సర్వాధికారకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు సర్వోన్నత నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క మహాకృప ద్వారా మనం నింపబడి గొప్ప సహాయం మనం పొందాం. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఎడల వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేసి ప్రభు నామమును మహిమపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు నేడు మీకు నాకు గొప్ప సహాయం చేయగల మహాదేవుడు. మన చీకటి బ్రతుకుల్లో గొప్ప వెలుగునిచ్చే మహాదేవుడు ఆయనే. దేవదేవుని బిడ్డలారా, పాపంలో ఉన్నారా? పాప బంధకాల నుండి బయటికి రాలేకపోతున్నారా? భయపడకండి, నేను నీకు సహాయం చేయవాడనే అని వాగ్దానం చేస్తున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వల పాపమే మనకు శాపమైంది. దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించారు. దేవునికి ఆగ్రహం వచ్చింది. వారిని బయటకు నెట్టివేశాడు ఆ మహాప్రభు. వారు స్వతంత్రులయ్యారు. ఆ స్వతంత్రమే వారిని పాపానికి అప్పగించింది. స్వచిత్తము దేవుని చిత్తాన్ని లక్ష్య పెట్టలేదు. దేవుని సహవాసంలో సంతోషముగా ఉండే ఆదాము అవ్వలు కష్టాలు కొని తెచ్చుకున్నారు. వారి పాపమే ఈనాటి వరకు కొనసాగుతూ ఉంది. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చెప్పిన మాటలను మీరుటయే పాపమని గ్రహించగలడం దేవుని బిడ్డలారా. యెహోవా దేవుడు తినకూడదని చెప్పిన పండ్లను తినుట ద్వారా ఆదాము అవ్వలు పాపము చేశారు. దేవునితో ఉన్న సన్నిహిత సంబంధం పోగొట్టుకున్నారు. ప్రతి దినము సాయంత్రము చల్లని పూట ఏదెను తోటలో దేవునితో ఆనందముగా సంచరించే స్వాతంత్రం కలిగి ఉన్న వారు ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నారు. దేవదేవుని బిడ్డలారా, దేవుని ఆధీనంలో క్షేమముగా సంతోషంగా ఉండవలసిన వీరు స్వేచ్ఛను ఆశించి ఆశీర్వాదం కోల్పోయారు. శాపాన్ని పొందుకున్నారు. ఎంత విచారకరమో ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుని హస్తాల్లో నుండి తప్పించుకోవాలని ఆలోచించే ప్రతి వ్యక్తి దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకోవటమే కాకుండా దేవునికి దూరమై బ్రతుకు భారమై శాపగ్రస్త జీవితం పొందటం అనివార్యమని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. అటువంటి జీవితము నీవు కోరుకుంటున్నావా? దేవునికి దగ్గరగా ఆయన హస్తాలతో క్షేమంగా ఉండి మేలుతో ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి ఒకసారి. ఎంతటి పాపినైనా క్షమించగల ప్రేమమయుడు మన తండ్రి. తన దగ్గరకు వచ్చే వారిని ఎంతమాత్రం తోసివేయడు. ఇకనైనను మేలుకో, దినములు చెడ్డవి గనక సమయాన్ని వృధా చేయకు. కొని ఒక సద్వినియోగపరుచుకొని వారి జీవితాలను పునీతం చేసుకొని మహిమకరంగాను అనేక మందికి ఆశీర్వాదకరంగాను అనేక మందిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలదు. అటువంటి పరిశుద్ధులను గురించి మనం అనేకమైన సందర్భాల్లో మనం ధ్యానం చేయాలి. దేవుని బిడ్డలారా, వారి జీవితాలను మన జీవితాలకు అన్వయించుకొని మనం కూడా వెలిగించబడాలి. మనము దేవుని ఇంపైన సువాసనగా ఉండాలనేదే దేవుని చిత్తమైనది. దేవదేవుని బిడ్డలారా, దేవునికి మహిమార్థంగా మనం జీవించాలి. పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించుటకు దేవుని చిత్తమైనది. పాపులను విమోచించి రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. పాపము చేయువాడు పాపమునకు దాసుడు కనుక ఆ దాస్యము నుండి విడిపించుటకు రక్షకుడు వెలశాడు. నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఆ సర్వాధికారైన ప్రియ ప్రభు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణతనం. యేసొద్దకు రండి, ప్రభువును నీ హృదయంలోనికి చేర్చుకో. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం నీ సొంతం చేసుకో. దేవుని బిడ్డ, దేవుని ఉన్నతమైన కార్యం పొందుకో. అయినా దేవాదేవుడికి మహిమార్థంగా నీ జీవితాలు కొనసాగించు. ప్రభు మీకు తోడైండు గాక. ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ తల్ల వంచండి.
నా ప్రియ పరమ తండ్రి, సర్వోన్నతుడమైన దేవదేవ, ఇమానుయేలు ప్రియకర్తమైన మహాప్రభు, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ కృప ద్వారా మా చీకటి బ్రతుకులు మీ కాంతి రేఖను కుమ్మరించండి దేవా. మీ యొక్క వెలుగుని, మీ తేజస్సును మాకు అందించండి దేవా. బిడ్డల జీవితంలో జీవించే ఆనందాదన సంరక్షణ దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప నీ కృపాతాయకుడి బిడ్డలకు అందించి ఆశీర్వాదాలతో దీవులతో బిడ్డలు నింపని అడుగుచున్నాను. నమ్మదగిన వాడు, నమ్ముకోదైన గొప్ప సహాయకుడు, సర్వాధికారి నీవే, ఆది సంభూతుడా. విజయవంతమైన గొప్ప మీ కార్యం మీ బిడ్డల పట్ల జరిగించి మీ పరలోక ప్రసన్నత మీ బిడ్డలకు అందించి పరిశుద్ధాత్మ గొప్ప మీ తాకిడి దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధులను యేసునామములో ప్రార్థిస్తూ బిడ్డలందరికీ గొప్ప విజయాన్ని దయచేసి సాక్షులుగా నిలబెట్టమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.